హలో పిల్లలు, పదండి పదండి, ఈరోజు కథ ఏంటో తెలుసుకుందాం. అనగనగా ఒక పాఠశాల దగ్గర రామయ్య అనే వృద్ధుడు చిన్న చిన్న చెక్క బొమ్మలను అమ్ముకుంటూ ఉండేవాడు. అదే పాఠశాలలో చదివే చిన్ని అనే ఒక చిన్న అమ్మాయికి బొమ్మలంటే చాలా ఇష్టం. రోజు స్కూలుకు వెళ్తూ రామయ్య తాత దగ్గర ఉన్న బొమ్మలను చూస్తూ ఆనందపడేది చిన్ని. చిన్ని నాన్నగారు రోజు ఆమెకు ₹1 ఇచ్చేవారు. ఆ డబ్బును చిన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్తగా దాచుకుంటూ ఉండేది. ఎందుకంటే ఆమెకు విమానం బొమ్మ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఆ బొమ్మ కొనాలని మనసులో కలకంటూ ఉండేది. ఒకరోజు తన దగ్గర దాచుకున్న డబ్బుతో చిన్ని రామయ్య తాత దగ్గరకు వెళ్ళి, తాత, నాకు విమానం బొమ్మ కావాలి అని అడిగింది. అప్పుడు రామయ్య తాత చిరునవ్వుతో, అమ్మా, ఆ బొమ్మ ఇప్పుడు నా దగ్గర లేదు, ఇవిగో ఉన్న బొమ్మలతో ఆడుకో అన్నాడు. చిన్ని కొద్దిగా బాధపడినా తాత మాటను గౌరవించి అక్కడే ఉండి చెక్క బొమ్మలతో ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు రామయ్య తాత బొమ్మలు చెక్కుతుండగా ఒక చిన్న చెక్క ముక్క వచ్చి అతని కంట్లో పడింది. అంతే, తాత కంటికి గాయమైంది. అది చూసిన చిన్ని భయపడి రామయ్య తాతను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్ చికిత్స చేసి రామయ్య తాతను తప్పనిసరిగా కళ్లద్దాలు పెట్టుకోవాలి అన్నారు. అది విన్న చిన్ని తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చి, డాక్టర్ గారు, తాతకు కళ్లద్దాలు ఇవ్వండి అని అడిగింది. డాక్టర్, ఈ డబ్బుతో కళ్లద్దాలు రావు అన్నాడు. అప్పుడు చిన్ని, నా దగ్గర ఉన్న బొమ్మలు కూడా ఇస్తాను అంది. చిన్ని మంచి మనసు చూసిన డాక్టర్ ఆమెకు ఉచితంగా కళ్లద్దాలు ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత రామయ్య తాత తన దగ్గర ఉన్న డబ్బుతో తనకు కళ్లద్దాలు కొనుక్కోకుండా చిన్ని కోసం ఒక అందమైన విమానం బొమ్మ కొనుగోలు చేశారు. ఆ తర్వాత రామయ్య తాత చిన్ని దగ్గరకు వచ్చి, కళ్ళు మూసుకో చిన్ని అన్నారు. చిన్ని కళ్ళు మూసుకోగానే ఆమె చేతిలో విమానం బొమ్మ పెట్టారు. వెంటనే చిన్ని కూడా రామయ్య తాతను కళ్ళు మూసుకోండి అంది. తాత కళ్ళు మూసుకోగానే చిన్ని తాతకు కళ్లద్దాలు పెట్టింది. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి చిన్ని నాన్నగారు చాలా సంతోషించారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.